సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఆగు తల్లి, నీకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, ఒక్కసారి నా మాట విను. నువ్వు ఒక్క క్షణం ఆగావు అనంటే కనుక ఈ శుభవార్త ఏంటో నువ్వు వినగలుగుతావు. విన్న తరువాత ఆనందంతో గంతులు వేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి నా మాటకి మర్యాదనిచ్చి ఒక్క క్షణం ఆగు అని చెప్పి బాబా మనల్ని శుభవార్త ఏదో తీసుకొచ్చానని ఆగమని చెప్తున్నారు. ఎందుకోసం అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబా మనం రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ లేదంటే కనుక ఏదైనా ఒక కఠినమైన ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బాబా మనకి చేయూతనిస్తూ అంటే ఆయన చేతుల్ని మనకి అందిస్తూ ఒక మంచి దారి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. అలాగే ఈరోజు పంపించే ఈ సందేశం కూడా అండి మనల్ని ఆగు తల్లి, ఒక్క క్షణకాలం పాటు నువ్వు ఆగి చూడు, ఈ శుభవార్త వినడానికి ప్రయత్నించు, ఆ తర్వాత నీకే అనిపిస్తుంది ఈ శుభవార్త వినంగానే ఇంత సంతోషాన్ని కలిగిస్తుందా బాబా అని చెప్పి ధన్యవాదములు చెప్పడానికి సిద్ధపడతావు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఎవరైతే కనుక ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఈ సందేశం ఉపయోగపడుతుంది. ఇంకా ఇది నిజంగా అండి ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం అండి. ఆవిడ జీవితంలో బాబా చూపించిన ఒక అద్భుతం ఏంటి అనంటే, సమస్యలతో సతమతం అవుతూ మనకి జీవితంలో దారి అనేది కనిపించకుండా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్న మనందరికీ కూడా, అంటే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనకేమనిపిస్తుంది, అయ్యో అక్క నేను బాబాని పూజిస్తూనే ఉన్నాను, వ్రతాలు చేస్తున్నాను, సాయి సచరిత్ర చదువుతున్నాను, ఎన్ని చేసినా కూడా నా కర్మఫలాలు అనేది తగ్గటం లేదు, ఏమో తెలియటం లేదు, నా కష్టాలు మాత్రం తీరటం లేదు అని చెప్పి విసిగిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. వాటన్నిటికీ కూడా నిజంగానే మనందరికీ తెలుసు, మనం పోయిన జన్మలో ఏదో పాపం చేసి ఉంటాం, అందుకే నేను అనుభవిస్తున్నానని అనుకుంటూ ఉంటాం. కానీ ఎంతో కొంత బాబా మీద కొంత కోపం అనేది కూడా మనకు ఉంటుంది. ఎందువల్లనంటే ఆయన మన బాధల్ని తీర్చటం లేదని, అడిగిన సమయానికి అడిగింది అడిగినట్టుగా జరగటం లేదని జీవితంలో మనకి నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. అలాంటి ఒక నిరాశ ఎదురైన ఒక భక్తురాలికి బాబా పంపించిన ఒక సందేశం అండి. నిజంగా ఇలాంటి సందేశాలు మనకి అనుకుంటూ ఉంటాం, బాబా పంపించే సందేశం వల్ల వాళ్ళ జీవితాలు మారి నిజంగా యథావిధిగా ముందున్న దానికంటే సంతోషంగా మార్చుకోగలిగే స్థాయికి చాలామంది జీవితాలను తీసుకొచ్చాయండి బాబా పంపించే ఇలాంటి సందేశాలు. అలాగే ఒక భక్తురాలండి చాలా కష్టమైన స్థితిలో, అంటే ఆవిడ ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం, భర్త చనిపోయిన తర్వాత భర్త లేని వాళ్ళు, వాళ్ళ పిల్లలతో ఆడవాళ్ళు చాలా వరకు కూడా కష్టపడుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. భర్త ఉన్నప్పుడు కూడా అండి భర్త సహాయం లేకపోయినా సరే ఆడవాళ్ళు మాత్రమే ఇంటిని గడుపుతూ మా ఆయన బాగా తాగుతూ ఉంటారక్క, ఆయన్నే తాగుడు మనిపించాలని అనుకునే వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఈ వీడియో నిజంగా వాళ్ళకి వెళ్ళి చేరుతుందండి. అలాగే ఈ భక్తురాలండి నిజంగా ఆవిడకి భర్త చనిపోయారండి. వాళ్ళ పిల్లల్ని నెగ్గుకు రావటం కోసం 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని నెగ్గుకు రావాలి, ఒకళ్ళని బాగా చదివిస్తుంది, ఒక కూతురు ఒక కొడుకండి. ఆ కొడుకుని బాగా చదివించాలి, సరే కూతురికి పెళ్లి చేయాలన్న ఆందోళన అనేది ఆవిడకి ఏజ్ అయ్యే కొద్ది వస్తూనే ఉందండి. తను ఒక్కతే కష్టపడుతుందనమాట. చెయ్యని కాయ కష్టం అంటూ ఏమీ లేదండి. అన్ని పనులు కూడా ఆమె చేస్తుంది. పొద్దునే ఇంటి పనికి పాచి పని కోసం వెళుతుంది. ఇంకా పువ్వులు కట్టడం, సాయంత్రం పూట పువ్వులు కట్టి ఇంటింటిగా తీసుకువెళ్ళి ఇవ్వటం, అన్ని పనులు చేస్తూ ఉంటుందండి. ఎంత చేసినా కూడా తన ఖర్చులకు మాత్రమే, అంటే ఇంటి ఖర్చులకి, పిల్లల్ని
చూసుకోవడానికే సరిపోతుంది, కానీ పిల్లల భవిష్యత్తు కోసం తను ఏమీ చేర్చి పెట్టలేకపోతున్నానే అని బాధపడుతున్న సమయాలు అనేవి ఎన్నో ఉన్నాయి. ఎంత పెళ్లి ఖర్చులన్నా పెద్దగా కట్నాలు ఇచ్చుకోలేకపోయినా పెళ్లి ఖర్చులకైనా కనీసం డబ్బులు కావాలి కదా, దానికోసం ఏం చేయాలా బాబా, ఏం చేయాలని విసిగిపోతూ ఉందండి. అలాంటప్పుడు ఆవిడ ఎంతో కొంత సేవింగ్ చేస్తూ, వచ్చిన ఆదాయంలోనే ఎంతో కొంత సేవింగ్ చేస్తూ పిల్లల కోసం ఒక 75,000 రూపాయలు దాచిపెట్టిందండి ఆవిడ. ఎవరికీ తెలియకుండా వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఒక 75,000 రూపాయలు ఒక హుండీలో వేసి ఒక మూటలాగా కట్టేసి దాచిపెట్టింది. ఆ దాచిపెట్టిన డబ్బులు ఎలాగోలా కూతురు పెళ్ళి ఫస్ట్ చేయాలి కదా, దానికోసం సహాయపడతాయని. ఇంకా ఈ కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడవుతాడు అని అనుకున్న సమయంలో కొడుకు కొన్ని చెడు అలవాట్ల వల్ల తనకి తెలియకుండానే ఆ ఇంట్లో ఉన్న డబ్బులని కాజేసి తీసుకువెళ్ళిపోయి ఖర్చు పెట్టేశాడండి. ఒకరోజు ఆవిడ వెతుకుతుంది, అయ్యో ఇక్కడున్న డబ్బులు పిల్లలకు కూడా తెలియదు, తను కష్టపడుతుందని అనుకుంటున్నారు వాళ్ళ అమ్మ కూడా. సరే ఎందుకు ఇలా తెలిస్తే ఒకవేళ మళ్ళీ ఖర్చు అయిపోతాయేమో అని చెప్పి దాచిపెట్టిన డబ్బులు కనిపించకుండా పోయాయండి. ఒకరోజు తెలిసిందనమాట, తన కొడుకే ఈ డబ్బులని తీసి వాడేసుకున్నాడు, అనవసరంగా ఖర్చు పెట్టాడు అని తెలియటం మాత్రమే కాకుండా ఆ కొడుకులో అప్పటి నుంచి కూడా సరిగ్గా ఇంటికి రాకపోవడం, ఏదైనా సమాధానం అడిగితే తను చెప్పకపోవడం, ఇంకా గట్టిగా అడిగితే ఎక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడేమో అని ఆవిడకి భయం అండి. అందువల్ల ఆ కొడుకును కూడా ఏమీ అడగలేదు. ఇంకా తిట్టి కొట్టే వయసు కూడా కాదు, కొంచెం చేతికి అందని పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఏం చేయాలో తెలియక తను చాలా వరకు కూడా విసిగిపోయిందండి. ఇంకా రూపాయి కూడా కూడబెట్టలేని పరిస్థితి, అంటే వయసు అయిపోతూ ఉంది, కష్టపడినా కూడా దాచిపెట్టలేదు ఆవిడ. అలా ఉంటున్న పరిస్థితుల్లో చేతికి అందిన కొడుకు సహాయపడతాడనుకుంటే కొడుకు పరిస్థితి ఇలా ఉంది. ఏం చేయాలా బాబా అని చెప్పి తన కూతురుతో పాటు తను కూడా చనిపోవడానికి సిద్ధపడిందండి. ఇంకా మా వల్ల కాదు, ఈ జీవితాన్ని రన్ చేయడం అంటే సాగించడం మా వల్ల కాదు అని చెప్పి ఆ కూతురుతో పాటు తను కూడా చనిపోవాలి అని అన్నంలో విషం కలిపేసి ఆ ముద్దలు ఇద్దరు కూడా తినాలని అనుకున్న సమయంలో బాబా దగ్గర నుంచి ఒక పిలుపండి, ఆగమ్మా నీకు దండం పెట్టి చెప్తున్నా, ఒక్క క్షణకాలం మాత్రం ఆగి ఈ శుభవార్త విను అని చెప్పి బాబా ఎక్కడి నుంచో తనకి చెబుతున్న ఒక మాటలండి. నిజంగా చాలా పెద్ద భక్తురాలు, బాబా అంటే ఇష్టం, బాబానే నమ్ముకున్న వాళ్ళని బాబా చెయ్యొదలరు అనడానికి ఈ కథ నిజంగా చాలా వరకు కూడా మనందరికీ ఒక నమ్మకాన్ని ఇస్తుందండి. అలా మాటలు తనకి వినిపించాయండి. అయ్యో బాబా ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారే, అమ్మ నీకే కూతురుని అడుగుతుంది, నీకేమైనా మాటలు వినిపించాయని. అమ్మ లేదే, ఎవరు నాకేం వినిపించలేదా అని. ఇంకా అలా ఆగమని బాబా అన్న తర్వాత ఆగిపోయిందండి. కొంచెం క్షణకాలం ఆలస్యమైనా కూడా ఆ అన్నం వాళ్ళు తినేసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆగిన తర్వాత ఆ కొడుకండి పరిగెత్తుకొని వస్తున్నాడు అనమాట. ఆ డబ్బులు ఏ డబ్బులు అయితే తీసుకువెళ్ళిపోయాడో ఆ డబ్బులు ఆ పిల్లవాడు ఖర్చు పెట్టేశాడేమో, ఇంకా మళ్ళీ తిరిగి రాడు, ఆ డబ్బు తీసుకురాడని అనుకొని చనిపోదాము అని చెప్పేసి వాళ్ళకి ఆ 75,000 అనేది ఎక్కువ కాబట్టి ఆ తల్లి ఆ ప్రయత్నం చేసిందండి. ఇంకా ఆ పిల్లవాడు కూడా బాధపడుతూ, అమ్మ నేను చేసింది తప్పు, మన అక్కకి నేను ఒక మంచి నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, అతన్ని మ్యారేజ్ చేయడం కోసం నేను ఈ విషయం చెప్పాలని పరిగెత్తుకుంటూ వస్తున్నాను అని చెప్పి. నిజంగా అంటే ఒక్క క్షణం చాలండి మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకురావడానికి. అందువల్ల ఎవ్వరు కూడా నిరాశపడకండి, ఎలాంటివి కూడా చేయకూడని, బాబాకి ఇష్టం లేని పనులు చేయడానికి ఎవ్వరు కూడా ప్రయత్నించకండి. జీవితం అనేది అన్నిటిలోనూ ఎలా అయితే మార్పులు వస్తూ ఉంటాయో, కష్టమో నష్టమో అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి అందరినీ కూడా బాబా చెప్పేది అది, ఒక్క క్షణకాలం పాటు ఆగు తల్లి, ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయమని చెప్తూ ఉంటారు. అలాగే ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.